హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. నిన్నటి నుంచి కూడా మొత్తం సంక్రాంతి రద్దీ అంతా కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనపడుతుంది. ఓవైపు హైవేపై ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్ల మరమ్మతుతో కూడా చూడొచ్చు. వందలాదిగా కార్లు ఏ విధంగా ట్రాఫిక్లో నిలిచిపోయిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. నిన్న సాయంత్రం నుంచి మొదలుకొని ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ అనగానే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పట్నం వాసులంతా కూడా పల్లె బాట పడతారు. సగం హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అవుతుంది. మొత్తం కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతినిత్యం కూడా ఈ హైవే గుండా దాదాపు 30 నుంచి 40 వేల వాహనాలు ప్రయాణం చేస్తుంటే సంక్రాంతి సెలవుల దృష్ట్యా కూడా అదనంగా రెట్టింపు సంఖ్యలో 70-80 వేల వాహనాలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర కూడా వాహనాలు బారులు తీరాయి. మొత్తం గతంలో చూసినట్లయితే కేవలం ఒక టోల్ ప్లాజాల వద్ద, టోల్ బూత్ల వద్ద ఈ విధంగా దర్శనం ఇచ్చేది. కానీ ఇప్పుడు టోల్ బూత్ల నుంచి మొదలుకొని చిట్యాలలో అటు పెద్ద కాపర్తి వద్ద, చిట్యాల పట్టణంలో కూడా మొత్తం ఫ్లైఓవర్ల నిర్మాణం కొనసాగుతుంటే మొత్తం ఈ సర్వీస్ రోడ్లతో దాదాపు నరక యాతన పడుతున్నారు. పోలీసులు మొత్తం కూడా నిరంతరం ఆ రోడ్లపై పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఇంకా 2-3 రోజుల వరకు ఈ విధంగానే ఉండే అవకాశం కనపడుతుంది. చూడొచ్చు, మనం ప్రస్తుతం చిట్యాల వద్ద ఉన్నాం. చిట్యాల హైవేపై ఆ ఫ్లైఓవర్ నిర్మాణం అవుతుండే కొద్ది కూడా సర్వీస్ రోడ్లో వందల సంఖ్యలో కూడా ఏ విధంగా వాహనాలు వెళ్తున్నాయో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా 2 రోజుల వరకు కూడా ఇదే విధమైనటువంటి రద్దీ ఉండే అవకాశం అయితే కనపడుతుంది. పోలీసులు ట్రాఫిక్ డైవర్ట్ చేసి అవతల వైపు కూడా ఏదైతే అటు హైదరాబాద్ వెళ్ళే వైపు కూడా 2 వైపులు కూడా దారులన్నీ విజయవాడ వైపే ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగకు ఈ విధమైనటువంటి రద్దీ కొనసాగలేదు. కారణం ఇప్పుడు రద్దీ ఎక్కువగా పెరగడానికి కారణం కూడా ఇక్కడ హైవేపై రోడ్ల నిర్మాణాలు, ఫ్లైఓవర్ల మరమ్మతులతో కూడా పెద్ద సంఖ్యలో కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు 3 జిల్లాల పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ విజయవాడ హైవేపై నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.